లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఒకప్పుడు కామన్గా జరిగేది. అప్పట్లో ఆపోజిట్ జెండర్స్ రోజువారీగా ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవారు కాదు. మీరు అమ్మాయిని నేను ఇంగ్లీష్ సీన్ గురించి చెప్తా. This is the English scene I'm talking about. అమ్మాయి అలా వాళ్ళ పేరెంట్స్తో ఒక క్యారేజ్ ఎక్కుతున్నప్పుడు మీరు అలా చూస్తారు, అమ్మాయి కూడా మిమ్మల్ని ఇలా చూస్తుంది, వెంటనే బూమ్ ప్రేమలో పడిపోతారు. కానీ ఈ రోజుల్లో తను మీతో నడుస్తోంది, మాట్లాడుతుంది, చదువుకుంటోంది. ఇప్పుడు టైం పడుతుంది. టైం తీసుకోవడం మంచిదే. ఎంత ఎక్కువ టైం పడితే అంత మంచిది. ఈ మాటలన్నీ కూడా ఈ రెండు జెండర్స్ మధ్య ఎక్స్పోజర్ లేని కాలంలోవి. Exposure between genders. మొదటి అమ్మాయి ఎదురుపడగానే బూమ్. మీరు ఒకళ్ళకి ఎక్స్ట్రా అవుతూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వచ్చినవే. కావలసినంత ఎక్స్పోజర్ ఉంటే ఇప్పుడు మీరు ఎవరినైనా చూస్తే జాగ్రత్తగా చూస్తారు, వెంటనే ప్రేమ పుట్టదు. మీరు కొంత టైం తీసుకోవడం మంచిదే. ఎక్కువ కాలం నిలిచి ఉండేలా రిలేషన్షిప్స్ ఉండాలి. మీరు ఒక రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్తున్నారంటే మీకు ఎక్కడో ఒకటి కంటే రెండు మంచిదనిపించింది. అది మీకు మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఎదుటవారికి మీరు ఒక న్యూసెన్స్ అవ్వచ్చేమో. Yes. ఏదైనా ఒక రిలేషన్షిప్స్ మీ జీవితంలో మీరు చేసుకునే ముందు మీరు ఒకసారి మిమ్మల్ని చూసుకోండి. ఇది ప్రపంచంలో అన్నిటినీ నెగ్గుకు రాగలదా లేదా అని చూసుకోండి. ఎందుకంటే యూత్లో మీరు ఎదగాలి, ఇప్పుడు జీవించాలనే హడావిడి పడకండి. మీరు ఎదగాల్సిన సమయంలో జీవించాలి అన్న తొందరపడకండి. తమిళనాడులోని రైతుల్లో ఒక రకమైన తెలివి కనిపిస్తుంది, ముఖ్యంగా మ్యాంగో ఫార్మర్స్. ఒకసారి మొక్క నాటాక 12 నుంచి 14 నెలల తర్వాత సీజన్లో అది పూత పూస్తుంది. కానీ ఆ రైతు అక్కడికెళ్ళి ఆ పూలు అన్నీ కోసేస్తాడు. All the flowers. ఎందుకంటే దాన్ని పండనిస్తే దానికి 1-2 పళ్ళు వస్తాయి ఫస్ట్ సీజన్లో. కానీ ఇలా చేస్తే ఇంకా ఆ చెట్టు ఎప్పుడూ దాని ఫుల్ సైజ్కి పెరగదు. అందుకే ఫస్ట్ 3 ఇయర్స్ అలాంటి పూలన్నీ కోసేస్తారు. చెట్టు పూర్తిగా స్ట్రాంగ్గా అయిన తర్వాత అప్పుడు దాన్ని పండనిస్తారు. అందుకని జీవించడానికి ఒక సమయం ఉంది, ఎదగడానికి ఒక సమయం ఉంది. మీరు జీవించడానికి తొందరపడితే అప్పుడు ఎదుగుదల అన్నది జరగదు. ఎందుకంటే ఎదుగుదల ఒక టైంలో ఈజీగా జరుగుతుంది, Very easily. ఆ తర్వాత జరగదని కాదు, కానీ తర్వాత గ్రోత్ జరగాలంటే చాలా కష్టం. జీవితం మిమ్మల్ని ఎన్నో వైపులకి లాగుతూ ఉంటుంది. అందుకని మీరు చిన్నగా ఉండి చదువుకుంటున్నప్పుడు ఇప్పుడే మీరు ఎదగాల్సిన సమయం. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఎనర్జీ పరంగా మిమ్మల్ని మీరు పూర్తిగా ఎదిగేలా చూసుకోవాలి. అప్పుడు మీరు జీవించాలి. మీరు చాలా తొందరగా జీవించాలని చూస్తే అప్పుడు మీలో చెప్పుకోదగ్గదేమీ ఉండదు. మీలో అలాంటిదేమీ లేనప్పుడు మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బాగా ఎదిగారనుకోండి, అప్పుడు వాళ్ళు నేను అసలు వీడితో చిక్కుకుపోయానేమిటి అని ఆశ్చర్యపోతారు. అవునా? Yes.